అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతం గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? ఏనుగు తొండం. చూట్టానికది మామూలు అవయవంలా కనిపిస్తుంది, కానీ అది అంతకన్నా చాలా ఎక్కువ. అటు విపరీతమైన శక్తి, ఇటు నమ్మశక్యం కాని సున్నితత్వం. ఈ రెండింటి కలయికే అది. అసలు దాని కదేంటో లోతుగా చూద్దాం పదండి. సరే, అసలు ఆలోచిస్తే ఈ తొండమంటే ఏంటి? జస్ట్ ఒక పొడవాటి ముక్క? లేకపోతే వస్తువులు పట్టుకోడానికి ఉపయోగపడే ఒక చెయ్య? లేదా ఈ రెండూ కాకుండా ఇంకేదైనా ఉందా దాన్లో? రండి, ఈ ప్రశ్నకు మనం సమాధానం వెతుకుదాం. ఏనుగు తొండానికి అంత శక్తి, అంత నేర్పు ఎలా వస్తుందంటే, దాని వెనుక ఉన్న రహస్యం మొత్తం దాని నిర్మాణంలోనే దాగి ఉంది. అసలు దాని బలానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ నంబర్ 40,000. ఏంటిది? ఏమనుకుంటున్నారు? ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే ఈ నంబర్ వెనకున్న నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 40,000 మరేంటో కాదు, ఏనుగు తొండంలో ఉండే కండరాల సంఖ్య. అవును, మీరు విన్నది నిజమే. పోల్చి చూడాలంటే మన మొత్తం మనిషి శరీరంలో ఉండేది సుమారుగా 650 కండరాలే. అంటే మన బాడీ మొత్తం కంటే ఎన్ని రెట్లెక్కువ ఉన్నాయో చూడండి. అది కేవలం ఒక్క తొండంలోనే. ఇదెలా ఉందంటే, మన వంటలోని కండరాలన్నీ కలిపి ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్ అనుకుంటే, ఏనుగు తొండమొక్కటే ఒక పెద్ద స్టేడియంలో పెట్టే సౌండ్ సిస్టమ్ లాంటిదన్నమాట. ఆ రేంజ్లో ఉంటుంది తేడా. సైన్స్ భాషలో చెప్పాలంటే, తొండం నిర్మాణాన్ని మస్క్యులర్ హైడ్రోస్టాట్ అని పిలుస్తారు. పెద్ద పేరే కాని సింపుల్గా చెప్పాలంటే, దానిలో ఒక్క ఎముక కూడా ఉండదు, అంత కండరాలే. అందుకే అది ఎలా పడితే అలా, ఏ వైపుకైనా సరే వంగగలదు, తిరగగలదు, సాగగలదు. అచ్చం మన నాలుకలాగా లేదా ఆక్టోపస్ చేతుల్లాగా అన్నమాట. సరే, ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒకే తొండం ఒకవైపేమో అత్యంత సున్నితంగా ఉంటుంది, మరోవైపేమో భయంకరమైన బలాన్ని చూపిస్తుంది. ఈ రెండు పూర్తి వ్యతిరేకమైన విషయాలు ఒకే అవయవంలో ఎలా సాధ్యం? చూద్దాం. ముందు దాని సున్నితత్వం గురించి మాట్లాడుకుందాం. ఎంత సున్నితమంటే, ఒక్క టోటిల్లా చిప్పుంటుంది కదా, దాన్ని కూడా విరగకుండా పట్టుకోగలదు. అంతెందుకు, మన కంట్లో ఏదైనా దుమ్ము పడితే దాన్ని కూడా చాలా మెల్లగా తీసేయగలదు. కింద పడిన చిన్న కాయిన్ని కూడా ఎంత ఈజీగా తీస్తోందో. ఒక సర్జన్ ఎంత జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తాడో అంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఓకే, ఆ సున్నితత్వం సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడీ నంబర్ చూడండి, 350 కిలోలు. ఎక్కడా చిప్, ఎక్కడ ఈ బరువు? అసలు సంబంధమే లేదుగదా. ఈ తేడానే మనల్ని ఆశ్చర్యపరిచేది. 350 కిలోలు అంటే దాదాపుగా ఒక చిన్న మోటార్ సైకిల్ బరువన్నమాట. అంత బరువును తన తొండంతో అలవోకగా లేపగలదు. ఆలోచించండి, ఒక చిప్ని పట్టుకునే అదే తొండం ఒక బైక్ని కూడా లేపగలదు. అద్భుతం కాదా? దాని బలం గురించి ఇంకా చెప్పాలంటే, చిన్న చిన్న చెట్లను వేళ్లతో సహా పీకి అవతల పడేస్తుంది. దారిలో ఏవైనా పెద్ద బండరాళ్లు అడ్డొస్తే వాటిని దొర్లించుకుంటూ పక్కకు జరిపేస్తుంది. ఇవన్నీ దానికి చాలా మామూలు పనులు. చూశారా? శక్తి, సున్నితత్వం రెండూ ఒకే చోట. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. తొండం అంటే కేవలం బలం, సున్నితత్వం మాత్రమే కాదు, అదొక సూపర్ టూల్ లాంటిది. కండరాల శక్తిని మించిన ఇంకా చాలా అద్భుతాలున్నాయి దానిలో. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఈ తొండం సూపర్ పవర్స్ని మనం విడదీసి చూస్తే, ఇందులో సింహభాగం అంటే 40% వాసన పసిగట్టడానికే కేటాయించబడింది. ఆ తర్వాత 30% పీల్చడానికి, 20% బలానికి, 10% నేర్పుకి. సరే, ఇప్పుడు వీటిలో ఒక్కోదాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ముందుగా పీల్చే శక్తి. ఏనుగు తన తొండంతో ఒక్క సెకండ్లో 10 లీటర్ల నీటిని పీల్చేయగలదు. ఊహించండి, ఎంత పవర్ఫుల్ వాక్యూమ్ క్లీనర్ లాంటిదో. నీళ్లు మాత్రమే కాదు, గాలి పీల్చే వేగం వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. సెకనుకి 150 మీటర్ల వేగంతో గాలిని లోపలికి లాగేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం గట్టిగా తుమ్మినప్పుడు గాలి ఎంత వేగంగా బయటకొస్తుందో దానికి 30 రెట్లు ఎక్కువ వేగంతో అది గాలిని పీలుస్తుంది. నమ్మశక్యంగా లేదు కదా. ఇక వాసన దగ్గరికి వస్తే, జంతు ప్రపంచంలో ఏనుగే రాజు. దాన్ని కొట్టే జీవి ఇంకోటి లేదు. ఉదాహరణకి, వాసన బాగా పసిగడతాయి అని మనమనుకునే కుక్కలకి సుమారు 800 వాసన జన్యువులు ఉంటాయి.
మన మనుషులకైతే కేవలం 400, కాని ఏనుగుకు తెలుసా ఏకంగా 2000. అందుకే కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి జాడను కూడా వాసనతో కనిపెట్టేస్తుంది. ఇప్పటిదాకా మనం తొండం యొక్క శారీర శక్తుల గురించి మాట్లాడుకున్నాం, కాని అది కేవలం ఒక పనిముట్టు మాత్రమే కాదు, ఏనుగుల మధ్య బంధాలను పెంచే ఒక సామాజిక సాధనం కూడా. అదెలాగో చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ తొండమే వాటి ప్రపంచం. దారి కనుక్కోడానికి అదొక మ్యాప్, ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి అదొక ఫోన్, ప్రమాదాల నుంచి తమని తాము కాపాడుకోవడానికి అదొక ఆయుధం. అన్నీ ఆ ఒక్క తొండంలోనే ఉన్నాయి. ఏనుగులు తమ తొండంతోనే మాట్లాడుకుంటాయి. ఒకదాన్నొకటి పలకరించుకోవాలంటే తొండాలను పెనవేసుకుని హగ్ చేసుకుంటాయి. తమ కూటమిలోని ఏదైనా ఏనుగు బాధలో ఉంటే దాన్ని సున్నితంగా తాకి ఓదారుస్తాయి. ఏదైనా ప్రమాదం వస్తుందంటే కొన్ని ప్రత్యేకమైన సైగలతో హెచ్చరిస్తాయి. చిన్నపిల్ల ఏనుగులకు ధైర్యం చెప్పడానికి కూడా తొండాన్నే వాడతాయి. ఇది మాటలు లేని ఒక అందమైన భాష. దీన్నంతటినీ చూస్తుంటే ఒకటి అర్థమవుతోంది: నిజమైన బలం ఎప్పుడూ అరవదు, గర్జించదు. కొన్నిసార్లు ఏనుగు తొండంలా నిశ్శబ్దంగా వాసన చూస్తోంది. అవును, నిజమైన బలమంటే శక్తి, సున్నితత్వం రెండింటినీ సరిగ్గా కలపగలగడం. ఏనుగు తొండం దీనికొక గొప్ప ఉదాహరణ. బహుశా ఈ సూత్రం మనం మనుషులకు కూడా వర్తిస్తుందేమో కదా. ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. మరో అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.